హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను కాజల్ పెన్సిల్ పట్టుకుంటే దియా తనకు కూడా కావాలి అనుకుంటూ అది పెన్ అనుకొని చేద్దాం అనుకుంటుంది. దియా గుడ్ మార్నింగ్. మనము ఇలా సింగిల్గా ఉన్నప్పుడు మొత్తం మనమే బేబీని హ్యాండిల్ చేసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. గ్రేట్ టు మదర్స్. దోశ వేసుకుంటున్నాను. మల్టీ టాస్కింగ్ చేయకపోతే ఏ పనులు జరగవు. కొంచెం ఫ్రూట్స్ కొనేది ఉంది దియాకి. కొన్ని డేస్ అయింది గ్రేప్స్ అవి తినక. అండ్ నేను కూడా ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేది ఉంది. సో గాయస్, బయటికి వెళ్ళేసి వచ్చాను. దియా పడుకుంది, ఇంకా నేను వర్క్స్ చేసుకోవాలి. ఒక వర్క్ మీద వెళ్ళానన్నా కదా, ఐ డిడ్ నోస్ పియర్సింగ్. చాలా పెయిన్ ఉంటుంది అనుకున్నాను, బట్ మేనేజబులే. కొన్ని టిప్స్ ఇచ్చారు ఏం ఫాలో అవ్వాలని. లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు అసలు నోస్ పియర్సింగ్ చేయించుకుంటానని. మనం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం, బిస్కెట్ అవుతుంది. కరెంటు పోయింది. ప్రాబ్లం ఏంటంటే కిచెన్లో వెంటిలేషన్ రాదు. సో ప్రస్తుతానికి హాల్ చూసారు, ఆ టాయ్స్ అవన్నీ పడిపోయినాయి, అవి సెట్ చేసేయాలి. పవర్ కట్ అయింది, దియా కూడా లేచేసింది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 3 o'clock ఆల్మోస్ట్. మాదేమో ఇండక్షన్ బేస్డ్. ఈ పవర్ కట్ అయితే ఇదే ప్రాబ్లం. కుకింగ్ దగ్గర ఒక పెద్ద టార్చర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటి నుంచో అసలు ఎడ్యుకేషన్ వీడియో చేయాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు నాకు కుదరట్లేదు. ఎందుకంటే చేస్తే మంచి కంటెంట్తో చేయాలి, ఎలా పడితే అలా చెప్పకూడదు కాబట్టి. గ్రేప్స్ ఇచ్చిన దియాకి, షీఈ్ హ్యావింగ్. ఫైనల్లీ లైట్ వచ్చేసింది. ఇమీడియట్లీ ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇక్కడ పక్కన బేకరీ ఉంటే అక్కడికి వచ్చాము. అస్సలు చూడండి, సో యాక్చువల్లీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా బూజు చూసాను కొంచెం ఉంటే. సో క్లీన్ చేసుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది, అరే వా, శివరాత్రి కూడా వస్తుంది కదా ఎల్లుండి. చలో. అప్పుడప్పుడు పాపం బాగానే అర్థం చేసుకుంటారు. చూడండి పాప. బెలూన్ ఇచ్చేసాను టైంపాస్ లాగా. సో ఎడ్యుకేషన్లో టైం 12 అవుతుంది. దియా చూడండి. సో గాయస్, ఈరోజు డే అలా నడిచింది. మళ్ళీ సీ యూ ఆల్ టుమారో అగైన్. గుడ్ నైట్.